స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో లైవ్లో దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి అనేకమైన సంగతులు గ్రహించడానికి ఆసక్తి వచ్చిన బిడ్డలందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన శుభములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావం మీవి తండ్రి. నీ ఆత్మ బలమును ఆత్మశక్తిని మాకు ఇవ్వండి ప్రభువైనా. శక్తి చేత బలము చేత నీది కాదు, నా ఆత్మతో చేస్తానన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తప్పక ప్రభు ఆ లేఖనాన్ని ప్రకారంగా తండ్రి మీరే ప్రభు మీ ఆత్మతో ఈ కార్యాలన్నీ జరిగించి పెట్టమని అనేక మంది విని ప్రభు ఎవ్వరూ బలహీన పడకుండా, ముఖ్యంగా ఈ దినాలు ప్రభు అయినా ఈ పరిస్థితులను బట్టి ప్రభు అయినా కొంచెంమంది కృంగి, కొంతమంది అటు, కొంతమంది ఇటు, ఇట్లాంటివి ఏమీ కాకుండా అందరూ ఉద్యోగపట్టు సహాయం ఇవ్వనట్లుగా మీరే మీ ఆత్మతో మాట్లాడమని, నన్ను మరుగు చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 32 సాంగ్ నెంబర్. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై నా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడి పాత్రని నేనుండుటకై నీల చేరుతును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీల చేరుతును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షివై కాపాడుతును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షివై కాపాడుతును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలంలోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలంలోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి
గ్లోరీ గ్లోరీ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయించు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు నా సిలువ మోయించు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమని మా మధ్యలో నివసించుట న్యాయమా. ఆమేన్ ఆమేన్. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమని మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా తిరిగి ఆశీర్వాదం లేకుండా ఎవరు వెళ్ళలేదు. వచ్చిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి పంపించాడు. వచ్చిన వారందరినీ స్వస్థపరిచి పంపించాడు. సో వచ్చిన వారందరికీ నెమ్మది కలిగేటట్లుగా సంతోషం కలిగేటట్లుగా ఆయన వారితో మాట్లాడారు. ఆమేన్. అలా ఈరోజు కూడా దేవుడు మనతో అలాగ మాట్లాడతారని ఆ నమ్మకంతో విశ్వాసంతో మీరు వచ్చారు. అలాగే నేను అదే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుచుండగా నన్ను మరుగు చేసి దేవుడు మాట్లాడుచుండగా తప్పక అందరం కూడా మేలు పొందుదుముగాక. ఆమేన్. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి తర్వాత 11 వచనాల వరకు చదువుకోండి, కానీ కొన్ని వచనాలు చదువుదాం ఇప్పుడు. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల వరకు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణెలను చూచారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చాలు. దేవుని స్తోత్రం. 11 వరకు చదవండి, అవన్నీ అవసరం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటిది అన్న సందర్భాన్ని బట్టి నేను ఆ విషయాలన్నీ చెబుతాను. చాలు, తర్వాత చదువుకుందాం. స్తోత్రం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా నేను మీకు చూపించే మాట ఏంటంటే, చూడండి అక్కడ 2వ వచనంలో వారు తమ 2 దోణులను చూచెను, జాలరులు వాటిలో నుంచి దిగి తమ వలలు కడుగుచుండిరి. అప్పుడు ఆ దోణిలో 2 దోణులు చూచాను, ఒక దోణి సీమోను అనేటువంటి దోణి ఎక్కినట్లు కనపడుతుంది. దేవుడు చూచినప్పుడు వారి వలలు ఏం చేస్తున్నారు? వారు కడుగుతున్నారు. చూడండి, ఒక పని చేసే పనివాడు తాను దేన్ని పట్టుకుని వల పట్టుకుని పని చేస్తున్నాడు కనుక ఆ రాత్రి చేపలు పట్టారు. ఆ చేపలు పట్టిన వలన పోతే ఏం చేస్తున్నారు? అవన్నీ శుభ్రం చేస్తున్నారు, కడుగుతున్నారు. ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడన్నా తెగిపోతే ఆ దారాలు వాటిని మళ్ళీ కలిపి కుడతారు. అంటే మరలా తిరిగి నెక్స్ట్ డేకి పనికి వెళ్ళడానికి అనుకూలమయ్యేటట్లుగా దాన్ని అంతా రిపేరింగు చేసుకుంటారు ఖచ్చితంగా. అంటే మనిషికి రేపు చేయబోయే పని మీద
ఆ నిగ్రహ శక్తి ఎప్పుడైతే ఉంటుందో దానిని సిద్ధపరుస్తున్నాడు, ఆ వలను సిద్ధపరుస్తున్నాడు. అలాగే కొన్నిసార్లు ఆ నావలోకి ఏమైనా నీళ్ళు వస్తాయేమోనని దానికి పెట్టిన మక్కు కీలు అది కూడా జాగ్రత్తగా గమనిస్తాడు, అవి కూడా చేసుకుంటాడు. అట్లా పనివాడు ఎప్పుడు కూడా పని మీద శ్రద్ధ చూపిస్తాడు. పని మీద ఆ శ్రద్ధ అతను ఏం చేస్తుందంటే రోజు రోజుకి డెవలప్ అయ్యేటట్లు చేస్తుంది. నేను అనుకుంటాను ఈ పని వారిని లేక ఈ చేపలు పట్టే వారిని దేవుడు ప్రత్యేకంగా అందుకే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వీళ్ళకి రిపేర్ చేసుకునే అలవాటు ఉంది, బాగు చేసుకునే అలవాటు ఉంది, ఆ వలంతా ఎలా ఉందో సర్దుకునే అలవాటు ఉన్నది. అయితే చేపలు పట్టినట్లుగానే కొన్ని ఆత్మలు కూడా వీరు పట్టుకోగలరు అనేటువంటి నమ్మకంతో దేవుడు ఈ చేపలు పట్టేవారిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వారిని చూచాడు. ఈరోజు నేను మీకు ఎక్కువగా వారిని చూచిన సందర్భాన్ని ఎక్కువ చెబుతాను. చూచేటప్పుడు వారు ఏం చేస్తున్నారు, వాళ్ళని బాగు చేసుకుంటున్నారు. అట్లాగే చూడండి, దేవుడు మనం చూస్తాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, ఒకసారి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేసుకుని నేను ఏం చెప్పాను, ఎలా చెప్పాను, ఏదైనా పొరపాటు మాట వచ్చిందా, లేకపోతే అందరికీ ఉపయోగపడే మాట వచ్చిందా. కొన్నిసార్లు కొంచెం మాటలు కఠినంగా ఉంటాయి. ఆ కఠినంగా ఉన్న మాట బట్టి ఎవరైనా ఫీల్ అయ్యారా, ప్రభా సరి చేసుకునే మంచి మనసు తప్ప కఠినత్వం రానివ్వకు అని మరలా నేను తిరిగి ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకు చేస్తాను అంటే అందరం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ పరిచయం చేస్తున్నాం, కానీ ఒకళ్ళ బాగు కోసం కాదు, ఒకళ్ళ కోసం చేయట్లేదు, అందరి కోసం చేస్తున్నాం. నేను చేసిన పని నేను పరిశీలన చేసుకోవాలి. అలాగే వింటున్న బిడ్డలారా, మీరు చేస్తున్న పని మీరు కూడా తప్పక గమనించుకోవాలి. ఈ పని చేస్తే ఇది కూడా కొంచెం నష్టం కలిగింది, ఈ పని చేస్తే ఇట్లా అయింది, ఈ పనిలో చేయకూడదు అని మార్చుకోవాలి. ఉదాహరణ చూడండి, మేము అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు చూస్తాం, మా తమ్ముడు వాళ్ళందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ ట్రాక్టర్లు అవి ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు విపరీతంగా దున్నుతారు. 10 రోజులు 5 రోజులు నెల అలా దున్నుతూనే ఉంటారు. నెల అయిపోయిన తర్వాత మొత్తం పార్ట్లన్నీ ఇప్పేసేసి అన్నీ రిపేర్ చేసుకుంటారు. ఎందుకు, ఏవేవి పోయినాయో నడుస్తూ ఉండొచ్చు, నడుస్తున్నప్పటికీ కూడా పోయినాయి కనపడవు, కానీ అవన్నీ ఇప్పినప్పుడు ఏవేవి పోయినాయో, బేరింగ్లు పోయినాయా, ఏం పోయినాయా అన్నీ మళ్ళీ కొత్త చేసుకుని మరలా దాన్ని రెడీ చేసుకుని మరలా దాన్ని పనికి వచ్చేలాగా పెట్టుకుంటారు. అంటే పనివాడు ఎప్పుడు కూడా ఆ పని మీద శ్రద్ధ చూపిస్తాడు. అయితే నిజంగా చెప్పాలంటే మనకు కూడా దేవుడి పని అప్పగించాడు. నాకెంత అప్పగించాడో మీకు కూడా అంతే అప్పగించాడు. ఒకవేళ మేము బయటకు అటు వెళ్ళి అందరికి స్వార్థ చెప్పవలసి వచ్చు, కానీ మీరు వెళ్ళే మా కోసం మీరు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ చూచే విషయాలు కొన్ని నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క రకంగా ఉంది. ప్రజలు బాగు చేసుకుంటున్నట్టు మీరు చూశాడు, ప్రభువు చూశాడు, ఎవరెవరిని చూస్తున్నాడు అనేటువంటిది కూడా ఒకసారి గమనించి మీకు విషయాన్ని విపులీకరించి చెబుతాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి పాయింట్లో నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దుఃఖాలు చూడండి, చూశాను, విన్నాను, అవన్నీ నాకు తెలిసే ఉన్నవి. ఒక మనిషి లేక ఒక వ్యక్తి భూమి మీద నుంచి నా మొర్ర వింటాడా, నా మొర్ర వినడా, నా ప్రార్థన వింటాడా, నా ప్రార్థన వినడా, ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా తలుస్తూ ఉంటారు. బాకి దేవుడు ఏమంటున్నాడు, నేను విన్నాను అన్నాడు, నేను చూచాను అన్నాడు. అని 2 మాటలతో వదిలేయలే. విన్నాను, చూచాను, మూడవది నాకు అన్నీ తెలుసు, అక్కడ జరుగుతున్న సంగతులన్నీ తెలుసు. ఇప్పుడు కరోనా వ్యాధి పరిస్థితులను బట్టి భూమి అంతా, భూలోకం అంతా దేవుడు చూచుచూ ఉన్నారు. ఇవన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిస్తే దేవుడు తీసేయచ్చు కదా. ఇప్పుడు వరకు వీళ్ళు దేవుడే ఈ వ్యాధిని తీసేయాలి తప్ప ఎవరు తీసివేయలేరని కొంతమంది అంటున్నారు. కానీ ప్రపంచమంతా ఎప్పుడు అనుకుంటారు ఇది ఈ అనారోగ్య పరిస్థితులన్నీ దేవుడు తప్ప ఎవడు స్వస్థపరచలేడు అనే పరిస్థితికి ఎప్పుడు వస్తారు? క్రిస్టియన్స్ వచ్చారు.
డబ్బు నమ్ముకున్నవాడు వచ్చారు. ఎప్పటికైనా మన దేవుడి కార్యాన్ని చేయాలంటున్నారు. మనసులో అటు ఇటు ఉన్నా పైకి అంటున్నారు. కానీ లోకం అంతా ఎప్పుడు అంటది? దేవుడు తప్ప, యేసయ్య తప్ప ఎవరు చేయలేని ఎప్పుడు అంటది? ఎవరి వల్ల కానీ అయిపోవాలి, కాకుండా అయిపోవాలి. అందుకని ఏమన్నాడు? అమెరికాలో ఉన్న సైంటిస్ట్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇది 4 సంవత్సరాల వరకు పోతుందని మాత్రం మీరు ఎవరు నమ్మొద్దు అన్నాడు. 4 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఏమన్నా చేయండి, ఎంత 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 మెయింటైన్ చేయండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, రకరకాల మెయింటైన్ చేయండి, ఎన్ని రకాలు మెయింటైన్ చేయండి, మనతో పాటు అది 4 సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. 4 సంవత్సరాలు పెరుగుద్దో తరుగుద్దో అది అంటే మళ్ళీ అటు చూసి వచ్చాడా? మళ్ళీ సైంటిస్ట్ ఏమంటాడు? పెరిగింది, అప్పటి వరకు ఉంటుంది అనుకున్నాను, ఇంకా పెరిగింది అంటాడు. ఇప్పుడు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ బస్సులు లాస్ వస్తుందంటాడు, ట్రైన్లో లాస్ వస్తుందంటాడు. ఇంత దూరతరంగా కూర్చోబెడితే ఒక బాగిలో ఇదివరకు 70 మంది పడుకునేవారు, ఇప్పుడు 35 పండుకుంటే 35 సీట్లకి 35 బెర్తలకి 70 బెర్తలు రేట్ ఇచ్చేయమంటారు. వీడి ట్రైన్ ఎక్కడు, వాడు బస్సు ఎక్కడు. దేవుని స్తోత్రం. ఈ సిటీలో పనికి రాడు, సిటీలో పనికి మనకి వేసారు అంటున్నాడు. అప్పుడే ఇక్కడ పనులను ఎవరు చేస్తారంటున్నాడు. ఎవరు చేస్తారు? కొద్ది రోజులు పోయిన తర్వాత ఎవడ పనాడే అనుమానం ఏమీ లేదు. ఇప్పటికే గొడ్లన్నీ ఉతుక్కుంటాం, ఇట్లా కూడా అన్ని పనులు మన పనులు మనమే చేసుకుంటున్నాం కదా. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత మొన్నటిదాకా క్రాప్ కూడా మన క్రాప్ మనమే చేసుకున్నాం. రైతులు ఏం చేస్తాం? ఏం చేస్తాం? చిరాకు వచ్చేస్తుంటే ఏం చేయం? అట్లనే ఉంటాయని దేవుని స్తోత్రం. అట్లా రోజులు మారిపోతున్నాయి అనుకోండి. రోజులేం మారట్లేదు, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఆ రోజు సూర్యుడు ఎలా వస్తున్నాడు, ఈరోజు అలాగే వస్తున్నాడు. ఆ రోజు పగల 12 గంటలే ఉంది, ఈరోజు పగలు 12 గంటలే ఉంది. ఈ మార్పులు ఏమీ లేవు, కానీ మనిషి జీవితం మార్పు వస్తుంది. చాలామంది అనుకున్నారు 100 ఏళ్ళు బతుకుతామని, ఇప్పుడు అర్థమవుతుంది 70 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకమని. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కొంచెం లేటెస్ట్గా అర్థమయ్యేటువంటి కనుక కరోనా వ్యాధిని పక్కన పెట్టు. కరోనా వ్యాధి కొన్ని విషయాలను మనిషికి జ్ఞాపకం చేస్తుంది. ఒరే మన బతికేందిరా, ఏమవుతుందిరా, కొంచెం జ్వరం వస్తే ఎవడో దగ్గర రాడు కదా. ఇప్పుడు దగ్గన్నా జ్వరం అన్నా వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పరిచయం చేస్తారా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా దగ్గరికి వస్తారా? దూరం నుంచి ప్రైజ్ ది లార్డ్ అన్నం ప్లేట్ అలా ఇస్తున్నారు, అందిస్తున్నారంట. మొన్న ఎవడో చెప్తున్నాడు. ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళమైన మాకు ఏమనిపిస్తుంటే ఏమైంది అలా అందిస్తుంటే నేను తిన్నాను అని పడేస్తాం బయట, అంత చిరాకు వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. అంటే రేపు నుంచి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయినను నా దేవుడు ఎంత మంచివాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల యొక్క బాధను నేను చూచాను, నేను తెలుసుకున్నాను, రైతులాడు విన్నాను. అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మొర్ర ఎక్కడ ఉన్నదో దేవుడు తప్పక అక్కడ ఉంటారు. మొర్ర పెట్టే సంఘం ఉంటే ఆ సంఘంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. మొర్ర పెట్టుట, అందుకని లేక 145 కీర్తన అనుకుంటాను, నిజముగా మొర్ర పెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను. నిజంగా మొర్ర పెట్టు అంటే కొంతమంది కూర్చున్న కాడి నుంచి ప్రభా మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు ఇది లోటుగా ఉంది, అది లోటుగా ఉంది, దేవునికి స్తోత్రం. బియ్యం లేవనుకోండి బియ్యం, ఉప్పు లేదనుకోండి ఉప్పు లేదండి, పప్పు లేదండి పప్పు, లేనిది చెప్పడమే తప్ప ఉన్నది ఎప్పుడని చెప్తామా మనమే. నేను కూడా రైతులు లేనిది మాత్రం రైతులు పదే కూర్చున్నాను ఉంచున్నా, అది లేదు ప్రభా, అది లేదు ప్రభా, అది అలా అయింది ప్రభా, ఇది ఇలా అయింది ప్రభా, నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి ప్రభా, నాకు ఏ లోటు లేదని సాధారణంగా ఎవరో చెప్పరు. ఎందుకంటే ఉన్నాయి ఇంక చెప్పడం ఎందుకు? దేవుడికి తెలుసు కదా. లేని దేవుడికి, ఉన్నాయి దేవుడికి తెలుసు అంట, లేని దేవుని స్తోత్రం. విజయవాడలో ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ సదాశివపేట నుంచి వెళ్ళాడు. మొన్న చాలా రోజుల తర్వాత అంటే దరిదాపుల్లో ఒక 5-6 నెలల తర్వాత ఫోన్ చేశాడు. ఏంటి బాబుగారు బాగున్నారా అన్నాడు. బాగున్నాను. ఏం జ్ఞాపకం వచ్చిందన్నా? ఏం జ్ఞాపకం వచ్చిందంటే దేవుని స్తోత్రం. ఏం జ్ఞాపకం వస్తామేంటి బాబుగారు, మీ కోడలకు అసలు ఏం బాగోలేదు, 5 ఆపరేషన్లు అయినాయి, ఇప్పుడు 5వ ఆపరేషన్ తీసుకెళ్తున్నాం, ఇక నాకు మీరే జ్ఞాపకం వచ్చారన్నాడు. ఎందుకు ఆపరేషన్ చేయడానికా? దేవుని స్తోత్రం. కొంతమందికి కష్టాలు వస్తేనే పాస్టర్ గారు జ్ఞాపకం వస్తారు, దేవుడు జ్ఞాపకం వస్తాడు. కష్టాలు రాకపోతే వాళ్ళ బంధువులందరూ జ్ఞాపకం వస్తారు. మరి అదేంటో తెలియదు. దేవుని స్తోత్రం. సరే ఏం చేద్దాం అన్నాడు. నన్ను ఏడవకుండా చేయి చాలు అన్నాడు. ఎవరో చేయగలరండి? ఆయన ఏడవకుండా నేను చేయగలనా? నన్ను నా కళ్ళలో నుంచి నీళ్లు రాలకుండా నీ కాళ్ళు పట్టుకుంటాను, ఏదైనా నీ చేతులు పట్టుకుంటాను, నా కళ్ళలో నుంచి నీళ్లు రాత్రం కింద పడొద్దు, నేను బతికుండగా నా కూతురికి ఏదైనా అయ్యిందంటే నేను బతకలేనని చచ్చిపోతాను. దేవుని స్తోత్రం. సరే ఇప్పుడు ఇదివరకు ఆమె ప్రార్థన చేసుకునేది కదా అమ్మాయి, మరి మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకోమను.
ప్రభు తప్పు అయిపోయింది, క్షమించమని అడుగు. మీరే చెప్పండి, నేను చెప్తే ఎందో అంటే ఇచ్చాడు. ఏంటమ్మా అంటే ఫోన్ ఏడ్చింది. జనరల్గా ఆడపిల్లలకి ఫోన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ముందు అది అయిపోతే ఏది బోర్ నేడ్చేది అయిపోతే అప్పుడు ఫ్రీగా చెప్తారు, లేకపోతే చెప్పరు. బోర్ నేడ్చేసింది, సరే ఓపిక పట్టాలి, వినాలి. ఆమె దేవుని స్తోత్రం. అయితే కొంచెంసేపు ఏడ్చిన తర్వాత ఇదో ఆపరేషన్ అంకుల్ ఏం చేయమంటారు, కడుపు ఎక్కడ చూసినా కుట్లే కనపడుతున్నాయి, ఇదంతా చాలా కష్టం అయిపోతుంది. అమ్మ ఇంత కష్టం వచ్చినా నీకు దేవుడు జ్ఞాపకం రాలేదా అంటే వస్తున్నాడు దేవుడు, కానీ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. మరి అప్పుడైనా నాకు ఫోన్ చేయకపోయా, అందరం కలిసి చేద్దాం కదా అంటే నేను చేస్తాను అని అప్పుడు టైం మర్చిపోతున్నాను, కడుపులో నొప్పితో ఏడుస్తూనే సరిపోతున్నాను. సరే మంచిది, ఎన్ని చెప్తుంది, ఏదో గర్భసంచి తీసారంది, అదంది ఇదంది అంతగాని అన్నీ అయిపోయింది. సరే ఇప్పుడు ఒక మాట చెప్పు, ప్రభువా నేను పాపిని, ఒకప్పుడు నిన్ను గురించి ఎరుగుదును, నిన్ను గురించి ఎరిగి ఉండి కూడా నేను నీకు దూరం అయ్యాను, నన్ను క్షమించమని చెప్పు. నీ భర్త పక్కన ఉంటే కూడా చెప్పమను, మీ అమ్మ నాన్న కూర్చోమను, నలుగురు కూర్చోండి చెప్పండి. పావు గంట చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయండి, మీరేం చెప్పారో చెప్పండి. చేశారు, దగ్గర ఒక 20 నిమిషాలు చేసి ఫోన్ చేశారు, నేను పాపిని మమ్మల్ని క్షమించమని, మమ్మల్ని కరుణించమని చేశామన్నారు. సరే మంచిది, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు మీకు అర్థమైనప్పుడల్లా ఆమెన్ అనవలసి వచ్చినప్పుడు ఆమెన్ అనండి, అల్లి అనవలసి వచ్చినప్పుడు అల్లి అనండి. మళ్ళీ నేను ఒక 15 నిమిషాల వరకు చేశాను. సరే పొద్దుటే చెప్పండి ఎలా ఉందన్నాను. చేశారు, అయిపోయింది. పొద్దుటే చెప్పరా ఏమైందో అనుకున్నాను. సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన కూడా లాగా చేసి, అంటే అంతకుముందు అలవాటు ఉంది కాబట్టి కుటుంబ ప్రార్థన లాగా అన్నారు వాళ్ళు. కుటుంబ ప్రార్థన కూడా చేసి అంతా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాత్రి హాయిగా నిద్రపోయాను. హాయిగా నిద్రపోతానికి 2 సంవత్సరాల గ్యాప్ కావాలా? యేసు ప్రభు 2 సంవత్సరాల దాకా రానన్నాడా? 2 సంవత్సరాల ముందే ప్రభు అని ఉంటే ఏం చేసేవాడు ఆయన? ఏమన్నా నేను చూస్తున్నా అన్నాడు కదా, నేను ఆయన చూచుతూనే ఉన్నారు, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎంతగా చూస్తున్నాడు అంటే మనం ఎంతగా మొర్ర పెడితే అంతగా చూస్తాడు. మనం మొరపెట్టేదాన్ని బట్టి ఆయన అంటే విననేరక ఉంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మనం ఎంత గట్టిగా మొర్ర పెడితే దానిలో ఉన్న ఆసక్తి కనపడద్దు కనుక కొంచెం గట్టిగా మొర్ర పెట్టవా. దేవుని స్తోత్రం. నోట్లో చేసిన ప్రార్థనలు ఉన్నాయి, తప్పు కాదేమీ. ఎక్కడికైనా వెళ్ళాం, ఎవరింటికైనా వెళ్ళాం, అక్కడ అందరూ రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. మన ప్రార్థన మనం మానేసుకోం, నోట్లో అయినా ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు ప్రార్థన చేసుకుంటాం? దేవునికి మనకి ఉన్న సహవాసము ఏమాత్రము కట్ అయిపోకూడదు. అలా కట్ అయిపోకుండా ఉండడం కొరకు మౌనంగా చేసుకుంటాం, లోపలికి చేసుకుంటాం. మంచిదే. ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది. మళ్ళీ ఈరోజు పొద్దున ఇందాక చేసి అంటున్నారు చాలా బాగుందన్నారు. మరి వాళ్ళు ఎవరికో 1,50,000 మాట్లాడుకున్నారు కదా, మరి ఆ 1,50,000 ఎవరికి ఇస్తావన్నా? దేవుని స్తోత్రం. బాగు చేయడానికి 1,50,000 అడిగాడంట. మరి మనకేమిస్తారు? మీరేం మాట్లాడరు. సదాశివపేటలో ఉన్నప్పుడే ఏమి ఇవ్వాల, అక్కడ కూడా ఏమిస్తాడు? ఏమి ఇవ్వరు. కానీ కనీసం ప్రభువుకి దూరం అయిపోకుండా ఉంటే మాకు అదే కొన్ని కోట్లు. హల్లెలూయా. ఆ కుటుంబం కూడా, కూతుళ్ళు వాళ్ళు కూడా రక్షణలోకి వస్తే అల్లుళ్ళు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. నేను కూడా అదే ప్రార్థన చేశాను, ప్రభువా ఒకప్పుడు తెలుసు మీరంటే తెలుసు, వాళ్ళకి దూరం అయ్యారు, దయతో క్షమించండి. రాత్రి 1 గంటకు మేలుకు వస్తే పదే జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా చాలామంది బాగోలేని అందరూ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. తెల్లారేటప్పటికి ఒక మంచి మాట విన్నాం. దేవునికి స్తోత్రం. ఈ గొంతంతానేమో ఆరిపోతుంది, మాట్లాడితే డౌన్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక తగ్గింది. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, దేవుడు చూస్తూనే ఉన్నారు, అప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు. నిర్గమాకాండములో నుండి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతూ ఉండగా వారి బాధను చూచిన దేవుడు ఈనాడు లోకమనే ఈ ఐగుప్తులో ఉన్న మన బాధను కూడా దేవుడు చూచూనే ఉన్నారు. ప్రియులారా, ఎవరు వచ్చితే వారిని ఇప్పుడు ఇమీడియట్గా 1 సెకండ్లో దేవుడు కార్యం చేసి పెడతాడు. దేవుని స్తోత్రం. మరొకడు కూడా చేశారు. వాళ్ళు కూడా ఒకప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళే, దూరం వెళ్ళిపోయారు, రావట్లేదు, బోర్ని ఏడుస్తూ చెప్పరు. వాళ్ళు కూడా అదే పద్ధతి. అంతా అయిపోయాక ఒక 5 నిమిషాలు నేను విన్నాక అప్పుడు చెప్పారు పరిస్థితులు ఎలా ఉన్నాయని.
ఈ ఆ పిల్లక పరిస్థితి అది, ఆ కాపురం అలా ఉంది, ఈ కాపురం ఇలా ఉంది, చచ్చిపోతున్నాం తల్లిదండ్రులు. అయ్యో దేవుని స్తోత్రం. మీరు చచ్చిపోయేటట్లుగా చేసే దేవుడు మాత్రం మన దేవుడు కాడు. మీకు కూడా దేవుడి గురించి ఎంతో కొంత తెలుసు. తెలిసి తప్పు చేస్తూ ఉంటే దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. తప్పు క్షమించమని బయటకు వస్తే ఇప్పుడే దేవుడు అద్భుతాన్ని చేస్తారు. వాళ్ళు కూడా వెంటనే మొన్న పొద్దునే చేశారు. చేసి దేవుడి దేవుళ్ళు చాలా బాగుంది, దేవుడి దేవుళ్ళు చాలా బాగుంది, మంచిది, దేవుడిని విడిచిపెట్టకండి. ఒకవేళ దగ్గర లేకపోవచ్చు కానీ పక్కన ఉన్న చర్చికి ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా పడండి, కానీ దేవునికి మాత్రం ఎట్టి పరిస్థితులను దూరం కావద్దు. ఏదో ఒక రోజు ప్రార్థన చేసుకోకపోతేనే ఏంటోలే ఉంటుంది కదా, మరి ఎన్ని రోజులు అట్లా చేయకండి అని బ్రతిమలాడి చెప్పాం. మరి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనలను, మన పరిస్థితులను అన్నిటినీ కూడా చూచుచూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చూచుచూ ఉన్న దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టల. వారిని ఏం చేశాడు? చూచుచున్న దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేసాడు, విడిపించాడు. ఆ ఐగుప్తు అనే లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, విడిపించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఫ్రీ అయిపోయారు, ఎర్ర సముద్రం కూడా దాటేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది అడ్డు? ఏమీ లేదు. మన్నా కురుస్తుంది, అన్నం వండుకునే పని లేదు, మంచినీళ్ళు తెచ్చుకునే పని లేదు, ఏం పని లేదు. నీళ్ళు కూడా ఇస్తున్నాడు. సరే చేదొచ్చినాయి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అక్కడ కూడా నీళ్ళు ఇచ్చాడు. స్తోత్రం. కానీ చూడండి, మీరు గమనించండి ప్రియులారా, వారికి ఎంత ఇస్తూ వచ్చాడో అంత గొణుగుడు సొణుగుడు పెరిగింది. మనిషే, దేవుడే. మనిషి ఏ రోజు దేవుడు కాడు. ఎంత ఇచ్చినా చాలు అనే మాట అనడలా. అన్నీ ఉన్నాయి, ఇంకోటి ఏదో లేదు. అవి కూడా ఉంది, ఇంకోటి ఏదో లేదు. ఇలాంటి లైన్లోకి ఇప్పుడున్న క్రైస్తవ సంఘం వెళ్ళకుండా దేవుడి కరోనా వ్యాధనో మరొక వ్యాధనో రైతులు ఉన్న దానితో తృప్తి పడేటట్లుగా దేవుని వైపు చూడటం ఎంతో మంచిది. హల్లెలూయా. మొన్న ఒక కుటుంబం ఫోన్ చేశారు. ఈ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం సార్, ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, అది ఇది అన్నారు అని చెప్పారు. మంచిది, ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ప్రార్థన చేసుకుంటారంటే మాట్లాడట్లా. ఇంట్లోనే ఉన్నారు కదా, బైబిల్ చదువుకున్నారంటే మాట్లాడట్లా. ఇది ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ అవకాశాన్ని అనవసరమైనట్టు ఏదో ఆలోచించి అటు ఇటు చేయకండి. స్తోత్రం. మళ్ళీ బాగయ్యే రోజులు ఉంటాయి. ఒక 4 సంవత్సరాలు దేవుడు ఉంచేసినా కూడా మన మంచి కోసమే అనేటువంటి తత్వంలోకి వచ్చేస్తే మంచిది. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఏ పరిస్థితులను ఇచ్చాడో ఆ పరిస్థితులను మనం అనుకూలపరుచుకోవాలి తప్ప ఆ పరిస్థితులను బట్టి దేవునికి ఎవరము కూడా దూరము కాకూడదు. అది చాలా మంచి అవసరం. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు కనుక చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20 ఒక మాట చెప్తాను. ద్వితీయ ఉపదేశకాండం డిటరోనమీ 4th chapter 20th verse. డిటరోనమీ ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం 20 యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై. ఎలా చెప్పండి మీద ఇప్పుడు ఆ మాట ఎంత గొప్ప మాట. మీరు తనకి స్వకీయ జనముగా. ఇప్పుడు ఎవరు మనం ఎవరు? వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఐగుప్తు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి స్వకీయ జనం. మనం ఎవరు? స్వకీయ సాంపాద్యం. దేవుని స్తోత్రం. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. మనల్ని సంపాదించాడు, ఆ జనాన్ని బయటికి తీసుకొచ్చాడు, కానీ మనల్ని ఏం చేశాడు? సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. అయితే మనకి వాళ్ళకి అంత వ్యత్యాసం ఉంది, అయినా సంతోషమే. వారు దేవునికి స్వకీయ జనముగా దేవుడే చేసుకున్నాడు. ప్రియులారా, అదే మాటను మీకు అర్థం కొరకు నిర్గమాకాండం 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వీరిలో ప్రతివాడు తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భంలో పుట్టిన వారందరూ 70 మంది. యాకోబు గర్భంలో పుట్టినవారు 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి. అప్పటికి ఏమైనా వీళ్ళంతా చనిపోయారు. నిర్గమాకాండంలోకి వచ్చేటికి ఆది కాండంలో అక్కడ చివర యోసేపు చనిపోయాడు. నిర్గమాకాండంలోకి వచ్చేటికి అప్పుడున్న ఆ ఫరో వాళ్ళందరూ చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. వీళ్ళ పితరులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 24 వచ్చిన 25 వచ్చిన 26 వచ్చిన ఒకసారి చూద్దాం. కాగా దేవుడు వారి మూంగులు విని
అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం అర్థమైందా? చేసుకుని నేను ఈ ఒక్క మాట మళ్ళీ జ్ఞాపకం చేయాలని అది మీకు రెఫరెన్స్ చూపించాను. ఏమన్నాడమ్మా? వారి మూలుగుల కంటే గొప్ప మాట. దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నిసార్లు చూడండి, మనకు వాగ్దానం చేస్తాడు దేవుడు. 4 రోజులు తెగ ప్రార్థన చేసేస్తాం ఆ వాగ్దానం పట్టుకుని. 5వ రోజు కొంచెం తగ్గిద్ది, 6వ రోజుకు కొంచెం తగ్గుద్ది. ఆ మొదటి నెల జనవరి నెల అయ్యేటప్పటికి వాగ్దానం ప్రార్థన చేయడం మర్చిపోతాం. వాగ్దానం ప్రార్థన చేయం. ఎందుకు మర్చిపోయామంటే అప్పుడు చేసాం కానండి, అప్పుడు చేసాం. చేస్తే సంవత్సరం అంతా చేసుకోవడానికి ఇచ్చాడు, కానీ 15 రోజులు చేసుకోవడానికి ఇవ్వలేదు కదా వాగ్దానాన్ని. వాగ్దానం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవది, వాగ్దానమును స్వతంత్రించుకుంటామనే నమ్మకంతో ఆ మాటను ఎత్తి ప్రార్థన చేయాలి. చూడండి, దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మర్చిపోలా. మనకు చేస్తాడు, కానీ మనం మర్చిపోకుండా ఉంటే దానివల్ల మనకు ఎంతగానో దానివల్ల ఆశీర్వాదం మనకి ప్రత్యేకంగా కనపడుతుంది ప్రియులారా. అయితే ఇప్పుడు వరకు నేను చూపించాను, ఇశ్రాయేలు ప్రజలకు చూపించాను. అయితే దీనికి ముందు మీకు హాగర్ను కూడా చూపిస్తాను. హాగర్ పరిస్థితి చూడండి ఒకసారి. హాగర్ పరిస్థితి ఎందుకు చూపిస్తానంటే చెప్తాను. కొంచెం ఆస్తి వచ్చాక, గర్భఫలం వచ్చాక ఆమె ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. అదే చూశాను. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం జెనసిస్ 16th chapter 8th verse. సారయి దాసులైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోతున్నానని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. ఏం చెప్పాడమ్మా? చాలా మంచి పని చేసావు, పర్వాలేదు, చాలా మంచిది కాదు, నువ్వు చేసిన పని చాలా మంచిది అని చెప్పాడా? పర్వాలేదు, ఇంకెంత దూరం నడగలవు, నీకు నడక ఎంత వస్తుందంత నడుమన్నాడు. ఏమన్నా ఎల్లు, అణిగి మణిగి ఉండు. ఇంతవరకు ఈ గిన్నె తోమంటే ఈ గిన్నె తోమింది, ఆ గిన్నె తోమంటే ఆ గిన్నె తోమింది. ఇప్పుడు శారమ్మని గిన్నెలు తోమంటుంది. దేవుని స్తోత్రం. ఏమైంది? చూస్తున్నాడా దేవుడు? చూడలేదా? గర్భము తెరవబడింది, యజమానురాలు దాసురాలే కనపడింది. యజమానురాలు కనపడిందమ్మా, దాసురాలే కనపడింది. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెషయా 57:18. యెషయా గ్రంథం 57th chapter 18th verse. అది అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. 57:18, 57:18. నేను వారి ప్రవర్తనను చూచాను, వారి ప్రవర్తన చూచాను, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. దేవుని స్తోత్రం. ఈ మాటలన్నీ హాగరు పక్షమున నెరవేరాయి. మొదట ఏమన్నాడు? 18వ వచనంలో వారి ప్రవర్తన, హాగరు ప్రవర్తన చూశాడు లే దేవుడు? చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? వారి ప్రవర్తన బట్టి ఎల్లు, అదే స్వస్థత. నువ్వు మణిగి ఉండడమే గొప్ప స్వస్థత, గొప్ప హీలింగ్. చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది ఏది అడ్డేమీ రాదు. హల్లెలూయా. అద్భుతమైన కార్యం. 57:18 అంతా హాగరు జీవితంలో నెరవేరింది. అయితే ఎప్పుడైతే జరిగిందో 21వ అధ్యాయం 9వ వచనంలోకి రండి. హాగరు విషయంలో, ప్రవర్తన విషయంలోనే. ఆదికాండం 21:9. పరిహసించుడు సారా చూచి ఏమ్మా ఎలా ఉంది ప్రవర్తన? తల్లి ప్రవర్తన ఎలా ఉందో పిల్లడి ప్రవర్తన కూడా అలాగే ఉందని తేడా ఉందా? మరి ఇప్పుడు ఏమైంది? శారమ్మకు బాధ కలిగి, బాధతో ఏమంది, దీని కొడుకుని నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అన్న తర్వాత అబ్రహాము హృదయం అంతా దుఃఖంతో నిండిపోయింది.
దేవుడు స్వస్థపరుస్తానని ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వెళ్తే ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ప్రవర్తనలో ఆమె ప్రవర్తనతో పాటు ఆమె జీవితంలో ఉన్న ప్రవర్తన కొడుకు జీవితంలోనికి వచ్చింది. కొడుకు కూడా అవమానపరుస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. ఎవరికి? శారమ్మకి ఇచ్చినా లేదా 100 ఏళ్ళే వయసు వచ్చేసింది. ఆ టైంలో చిన్న బిడ్డని ఎత్తుకోవడం వస్తుందో రావట్లేదో, కష్టమైపోతుందేమో. వాళ్ళని చూసి పిల్లడు ఏం చేశాడు? నవ్వాడు. నవ్విన ప్రవర్తనను చూసి శారమ్మంది, ఇది దీని కొడుకు ఇక్కడ ఉండటానికి లేదు, పొమ్మంది. స్తోత్రం. ఇది పొమ్మన్న తర్వాత ప్రైజ్లాడు. అబ్రహాం ఏం చేశాడు అంటే చాలా చాలా గొప్ప పని చేశాడు. 1 ఏళ్ళు తెచ్చి భుజం మీద పెట్టి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమన్న తర్వాత 16వ వచనంలోకి వద్దాం. 21:16 21st chapter 16th verse. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఏమ్మా ఇప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. ఏమని? వాడు చావు నేను చూడలేదని. అంతకుముందు కనపడ్డటువంటి దేవుడు కనపడతాడు అనుకుందేమో. అంతకుముందు గద్దించిన దేవుడు మళ్ళీ గద్దిస్తాడు అనుకుంది, హెచ్చరిస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు అనుకుందేమో. ఎలుగెత్తి ఏడుస్తున్నది. ప్రార్థన రాయలేదు కానీ ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, కష్టం వచ్చింది, ఏడుస్తుంది. కష్టం అయిపోయింది, హేళన చేస్తుంది, నవ్వుతుంది. సేమ్ అలవాట్లు కొడుకులకు వచ్చింది. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే అంతకి. హాగరే కాదు, లోకంలో ఉన్న మనుషులు ఇంచుమించి ఇలాగే ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు గనక మనం మాత్రం అలా ఎంత మాత్రం ఉండవద్దు. ఆమేన్. ఆయన చూస్తున్నవాడు. మళ్ళీ చూడండి 57:18 ఏమంటున్నాడు? నేను చూచాను, వారిని స్వస్థపరుస్తాను, నడిపిస్తాను, ఓదారుస్తాను, కృతజ్ఞత చెల్లించే బుద్ధి కూడా పుట్టిస్తాను. హాగరు జీవితంలో అవన్నీ నెరవేరాయి. కనుక ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వల కడుక్కుంటున్నటువంటి నావలు ఆపేసేసి, తెప్పలు ఆపేసేసుకుని వల కడుగుతున్నటువంటి ఆ యొక్క చేపలు పట్టు వారిని చూచిన దేవుడు, వారి పనిని చూసిన దేవుడు ప్రజలాడు మన పరిస్థితులన్నీ చూస్తున్నాడు. లోకంలో ఉన్న పరిస్థితి చూస్తున్నాడు, కరోనా పరిస్థితి చూస్తున్నాడు. ఆనాడు హాగరు పరిస్థితి కూడా చూచాడు. ఇంకొకరి గురించి చెప్పేసి నేను ఆపేస్తాను. దేవుని స్తోత్రం. గమనించుకోండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని. ఆ తరము వారిలో, అప్పుడున్నటువంటి తరము వారిలో నోవహు ఎలా కనపడ్డాడమ్మా? ఈ తరం వారిలో మనం ఎలా కనపడాలి? ఈ తరం వారిలో మనం ఎలా ఉండాలి? ఈ తరం వారిలో మనం ఎలా ఉందాం? నోవహు అనిపించుకున్నట్లుగా ఏమంటా కరెక్ట్ మాట? నోవహు సాక్ష్యం లాంటి గొప్ప సాక్ష్యం మనం పొందేటట్లుగా ఆ తరం వారిలో నోవహు నీతిమంతుడుగా కనపడ్డారు. ఈ తరం వారిలో మన సంఘస్థులందరూ కూడా, మనం నా సంఘాన్ని గురించి నేనేమి సెపరేట్గా స్వార్థంగా మాట్లాడదు, రక్షణ పొందిన అందరూ కూడా నీతిమంతులుగా కనబడినట్లయితే మన పరిస్థితులన్నీ దేవుడు మన కన్నీరు చూస్తున్నాడు, మన పరిచర్య చూస్తున్నాడు, మన ప్రేమ చూస్తున్నాడు. అన్నీ దేవుడు చూచుచూనే ఉన్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. అయితే దేవుడు చూసి, నిర్గమకాండములో దేవుడు చూచి ఊరుకోలేదు. నేడు కూడా దేవుడు చూచి ఊరుకునేవాడు కాడు. చూస్తున్నాడు. వారిని విడిపించినట్లు మనల్ని కూడా విడిపిస్తాడు. ఈ రోగాన్ని విడిపిస్తాడు, ఈ రోగాన్ని తీసివేస్తాడు. మరొకటి, మనం ఎంతగా నమ్మకంగా ఉండాలి అంటే, నా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక ఇది నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా సంఘస్థులకి ఎవరికి ఇది రాదు అని నమ్మకంతో స్తుతిస్తానే ఉండాలి, ప్రార్థించుకుంటూ ఉండాలి. అది రాదు. ఆమేన్. అలాంటి దృఢ నిశ్చయత సంఘస్థులందరూ కలిగి ఉండడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఎంచేతంటే నమ్మితే దేవుడు నీ పక్షమైన అద్భుతాన్ని చేస్తాను అని అంటున్నారు కనుక నమ్మడానికి వెనక్కి తీయొద్దు. నమ్మడానికి అనుకూలమైనటువంటి విషయాలన్నీ బైబిల్లో జ్ఞాపకం చేసుకోండి. ఆ తరం వారిలో నోవహు నీతిమంతుడిగా కనపడ్డాడు. నెక్స్ట్, నిందారహితుడిగా ఉన్నాడు. ఎవరి చేత నిందలేయించుకునేటట్లుగా లేడు. స్తోత్రం. 120 సంవత్సరాల సువార్త ప్రకటించిన నోవహు సామాన్యుడు కాడు. 120 సంవత్సరాలు. కానీ నోవహుకు బాధ ఉండొచ్చు లోపల.
ఒక్కడిని కూడా రక్షణలోకి నడిపించుకోలేకపోయానని. కానీ ఆ వేళ పిలిస్తేనట జంతువులు వచ్చేసినాయట. తేలు వచ్చింది, పాము వచ్చింది, ప్రైజ్ ధర, కప్ప వచ్చింది, ప్రైజ్ ధర, ఆవులు వచ్చినాయి, గేదెలు వచ్చినాయి, ప్రైజ్ ధర, అన్నీ వచ్చినాయి. ఎవరు రాలేదు? మనుషులు రాలా. ఇవాళ కూడా మనుషులు వినేటట్టు లేరు. మొన్న ఆ మధ్యకాలంలో పెద్దోడు సదాశివాడి ప్రియదర్శిని క్వార్టర్స్కి వెళ్ళాడు, పెద్ద క్వార్టర్స్లో. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు. ఉంటే మన చర్చి వాళ్ళు అందరూ అన్నారు వెళ్దాం అంటే వెళ్ళాడు. గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని అంటాడు, అయ్యా నువ్వు వచ్చావు కదా, మీ వాళ్ళందరూ వచ్చారు కదా, ప్రార్థన చేసి చెడిపోండి. దేవుడిని నమ్ముకోమని కానీ, దేవుడు ఇలాగని కానీ అలా కానీ ఇక్కడ ఏమీ చెప్పొద్దు. మీరు ప్రార్థన చేయండి, వెళ్ళండి. ఇక్కడ రెండో మాట ఏం చెప్పడానికి లేదు. ఏం మాట్లాడలేదట భాస్కరు. ఈ లోపల సంఘర్షణలు అన్నారట, అంత ఇష్టం లేనప్పుడు దానికి వెళ్ళి ప్రార్థన చేస్తే రేపొద్దున మనం జరగకపోవచ్చు కార్యాన్ని. మీరు వచ్చి చేశారు కదా, ఏమైందని అంటారు రేపొద్దున, మనకి ఎందుకు లేదు, మనం వెళ్ళిపోదాం అన్నారు. అయినా నిలబడ్డాడట 2-3 నిమిషాలు. మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడాడు, ప్రార్థన చేసి వెళ్ళండి, ఇక్కడ దేవుడు నమ్ముకోండి అని మాత్రం అంటే ఏం చెప్పొద్దు. ఇలా అలా వెళ్ళారు. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. అంతకుముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు. అప్పుడు మనోళ్ళు ఎవరు వెళ్ళలేదు, అప్పుడు నేనే ఉన్నాను. అప్పుడు ఎవరు వెళ్ళలేదు. అప్పుడు చచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు చచ్చిపోయారు. ఇంకక్కడ తల ఎత్తుకోలేక ఆ క్వార్టర్ ఖాళీ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంటి సిటీలో ఉండవచ్చు, నాకు తెలియదు. చూడండి, దేవుడు చూస్తున్నాడా లేదా? ప్రేమతో అయ్యా ప్రార్థన చేయండి, బాగుపడితే మేము కూడా చదువుకుంటాం. వాళ్ళకి వచ్చిన నష్టం ఉంది అందులో. వాళ్ళని మనం ఏం చేయలేదు కదా. యేసుప్రభు మీరు అది చేయండి, ఇచ్చేయండి అని అనలేదు కదా. మీ ఇల్లు ఇచ్చేయండి, మీ వాకిలు ఇచ్చేయండి, మీ డబ్బంతా ఇచ్చేయండి అనలేదు కదా. ఎవరేమనలేదు కదా. లేకపోతే వచ్చి ఈరోజు మతంలో కలిసిపోయినానా? ఎవరేమనలేదు. పిల్లలు బాగు చేసుకోండి, మీ కొడుకుని బాగు చేసుకోండి, మీ కొడుకు బాగైతే మీకే మేలు. ఎన్ని రకాలు చెప్పిన వినలేదు. క్రైస్తలాడు కొడుకుల్ని పోగొట్టుకుని ఉన్న కొడుకు దేవుడికి గర్భఫలం ఇచ్చాడు, 2 కొడుకులు ఇచ్చాడు, 2 కొడుకులు పోయారు. ఏముంటుంది? ఉన్నంతసేపు గర్వం, ఉన్నంతసేపు అతిశయం, ఉన్నంతసేపు ప్రజల కళ్ళు పైకే కానీ కిందకు చూడవు. అయిపోయాక ఏం చేస్తావు? ఎటు చూస్తావు? కనుక మరొకసారి జ్ఞాపకం చేసుకుని, ఈనాడు దేవుడు మన ప్రవర్తన చూసిన దేవుడు నీతిని కూడా చూస్తున్నాడు. 3 పాయింట్లు చెప్తున్నాను. వలలు బాగు చేసుకుంటుండగా చూచాడు. హల్లెలూయా. వలలు బాగు చేసుకునే వారిని పిలిచాడు, మనుషులను పట్టు జాలర్లుగా వారిని చేశాడు. రెండవది దుఃఖంతో వారి ప్రవర్తన చూశాడు. వారి ప్రవర్తన పరిస్థితి చూస్తే, ఆగరు ప్రవర్తన చూస్తే ఆగరిని ఒకసారి బుద్ధి చెప్పాడు, ఒకసారి జీవజలం ఇచ్చి పంపించేశాడు. దేవుని స్తోత్రం. తల్లి ప్రవర్తన కొడుకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికి ఆ ప్రవర్తన, ఇప్పటికీ వాళ్ళలో మార్పు ఏమీ లేని పరిస్థితులు. ఇంకా మనకు అక్కర్లేదు. కానీ దేవుడు మన ప్రవర్తన కూడా చూస్తాడు. ఫైనల్గా చెప్పాను, నోవహు దేవుని ఆ తరము వారిలో, చెప్పండమ్మా, ఆ తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. 3వ మాట, దేవునితో నడిచేవాడు. హనోకు, నోవహు, అబ్రహాం, ఇస్సాకు వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వారి లిస్ట్ ఇదంతా. నడిచిన వారి లిస్ట్ అంటే పక్కన నడుస్తున్నామని కాదు. మన మనస్సు, మన తలంపులు అన్నీ కూడా దైవకమైన తలంపులతో ఉంటున్నప్పుడైతే దేవుడితో మనము కూడా నడుచుచూ ఉన్నాము. దేవుని స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నోవహు కలిగిన సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలని మన సంఘానికి చెప్పుకుంటున్నాం. కనుక అందరూ వింటున్నారు, సంతోషమే. అందరం కూడా నోవహు సాక్ష్యం లాంటి మంచి సాక్ష్యము పొందుట దేవునికి ఇష్టం కదమ్మా. దేవునికి ఇష్టం కదా. దేవునికి ఇష్టమైంది చేద్దాం, దేవునికి ఇష్టమైందే చేద్దాం, దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం. దేవునికి ఎవరిష్టులు వాళ్ళు చేద్దాం. దేవునికి ఎవరిష్టులు? ఆయన చిత్తము చేయవారంటే ఆయనకి ఇష్టులు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. స్టెఫన్ అందరూ కొడుతున్నారు రాళ్ళు ఇచ్చి.
ప్రవహించాడు అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 56, 57 వచనాల ప్రాంతాల్లో ఉంటుంది. అందరూ కొడుతున్నారు స్టెఫన్ని. ఎంత పాపం చేశాడో ఎందుకు కొడతారంటారు కొందరు. ఎంత చెడ్డ పనులు చేశాడో అందుకు రాళ్లతో కొడుతున్నారన్నారు. ఒకవేళ నిజంగా భక్తి పరుడైతే ఇక్కడి నుంచి ఎవరైనా తప్పించేస్తారు కదా, దేవుడే తప్పించవచ్చు కదా అంటున్నారు. యేసు ప్రభు గురించి కూడా అదే మాట అన్నారు. మంచోడైతే తప్పిస్తాడు కదా, స్టెఫను మంచోడైతే తప్పిస్తాడు కదా. ఎలీషా మంచం మీద ఉన్నాడు, ఎలీషాని తప్పిస్తాడని. అలాగా దినాల్లో భక్తి పరులు అనేక మంది అనారోగ్యాలు కలిగాయి. మరణాలు కూడా దారుణమైన మరణాలు కలిగాయి. కొంతమంది యాక్సిడెంట్లో మరణించారు. రకరకాలు జరిగాయి. అయితే భక్తులు కాదు వీళ్ళు అది కాదు, వీళ్ళు ఇది కాదని. స్టెఫను భక్తుడు కాదందామా? పౌలును రాయి పెట్టి తలకాయ రాయి మీద పెట్టి నరికేశారు, భక్తుడు కాదందామా? పేతును తలకిందుగా సిలువ వేశారు. తోమాను బల్లెపోటుతో పొడి చంపేశారు. వీళ్ళందరూ భక్తి పరులు కాదా అందామా? మనకు తెలిసింది ఏంటంటే దేవుడే కనుక వాళ్ళని కాపాడేటది మంచి భక్తి గల వారైతే ఆ కట్టకం పట్టుకుని లాగేసి రైతులు ఆడే చంపేస్తాడు కదని. ఆడిని చంపేసినట్లయితే దేవుని పిల్లల యొక్క త్యాగము భూమి మీద కనపడేది కాదు. ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకునే సాక్ష్యాలు ఉండేవి కావు. ఈనాడు ఈ సాక్ష్యాలు చెప్పుకుంటున్నాము అంటే ఎలాంటి స్థితిలోనైనా మనం దేవుని కొరకు బ్రతకాలనేటువంటి హృదయంలో గొప్ప స్పందన కలిగి ప్రభు కోసం నిలబడతాం ప్రియులారా. అలా జరగడానికి దేవుడు మన సాక్ష్యం కొరకు అడిగాడు. నోహు అనే సాక్ష్యం కలిగి ఉందామా? స్టెఫను చనిపోతూ అన్నాడు, ప్రభువా ఈ నింద వీరి మీద, ఈ పాపము వారి మీద మోపొద్దు. అప్పటికి ఓర్పు చచ్చిపోలా, అప్పటికి సహనం చచ్చిపోలా, అప్పటికి దేవుని ప్రేమ మారిపోరాలి. అన్ని దెబ్బలు తిని ఆఖరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా దేవుని మీద ఉండే ప్రేమ, దేవుని పోలికగా పుట్టినటువంటి మనుషుల మీద ఉన్న ప్రేమ కూడా మార్పు రానటువంటి స్టెఫను ఆత్మను రిసీవ్ చేసుకోవడానికి ప్రభుని యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ప్రభువారు నిలబడి ఎదురు చూచు 2 చేతులు చాచారు. దేవదూతలు దేవుడే ఎదురొచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఇవి తలుసుకున్నప్పుడల్లా, ఇవి మాట్లాడుకున్నప్పుడల్లా లోపల ఎంతో కొంత ప్రభు కొరకు బ్రతుకుతామనే ఒక ఆశ, ఒక తృష్ణ మనందరికీ కలుగుతుంది ప్రియులారా. మనం అలాగ చేయదము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాడు కొంచెం ఏకీభవించండి. ప్రభువా నాడు చూశారు ప్రభునైనా, వలలు కడుక్కునే వారిని చూశారు, వలలు రిపేర్ చేసుకునే వారిని చూశారు, వారిని ఎంతగానో ప్రేమించారు, వారిని వెంబడి రమ్మన్నారు. వారికి అద్భుతమైన పని అప్పగించావు ప్రభు. మనుషులను పట్టు చాలరుగా వారిని చేసినావు. అలాగే ప్రభునైనా నెక్స్ట్ ప్రవర్తన చూసావు ప్రభునైనా, వారి ప్రవర్తన చూస్తున్నానన్నావు, చూసావు, గొప్ప అద్భుతం చూసావు. వారి ముఖ్యంగా ఈ ఆగరుని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆగరు ప్రవర్తన చూసావు, గద్దించావు, ఇంటికి వెళ్ళమన్నావు, లోబడి బతకమన్నావు. మరలా ఆగరు కొడుకు కూడా అలాంటి ప్రవర్తనే వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టలేదు. వారు మొర్ర పెడుతున్నప్పుడు మీరు చూస్తున్నారు. చూచిన దేవుడు జీవ జలపు ఓటనిచ్చి అదుగో నీళ్లు పట్టించమని ఇచ్చారు. అంటే వారి ప్రవర్తన గద్దిస్తున్నప్పటికీ ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు ప్రేమించావు. అలానే ప్రభు నాయన వారిని స్వస్థపరుస్తాను, వారిని కాపాడుతాను, వారిని నడిపిస్తాను అని 57:18 ఇచ్చిన వాగ్దానం వారి పట్ల చేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు. లాస్ట్గా నోవహు యొక్క ప్రభు నీతిని గురించి సాక్ష్యం ప్రభు నాయన, ఆయన దేవునితో నడిచిన వాడని ప్రభు, నిందారహితుడని, నీతిమంతుడని. అలాగే ప్రభు వింటున్న మేమందరము చెబుతున్న నేను కూడా అలాంటి మంచి సాక్ష్యము కలిగి ఉండేటట్లుగా మాకు అందరికీ సహాయం చేయమని ఈరోజు శుక్రవారం ప్రభు నాయన అందరూ భారంగా ఎక్కడికక్కడే ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందరి ప్రార్థనలకు ప్రభు నాయన తండ్రి మీరు జవాబిస్తూ ప్రభు నాయన బిడ్డల్ని సంఘాలని ఉద్యోగపరచమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసయ్య ఉన్నతమైన నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసయ్య నామమునకే సంపూర్ణ విజయం. అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చి లేఖనాలను అర్థం చేసుకుంటూ దేవుని కొరకు ఆయత్తపడుతున్నటువంటి బిడ్డలారా వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరలా తిరిగి ప్రైజ్ ద లార్డ్. సాయంకాలం రేపు మళ్ళీ ఉదయం కలుసుకుందాం. ఆదివారం ఆరాధనకి సిద్ధపడదాం. అందరూ సిద్ధపడితే ఆదివారం ఇంతకంటే బలమైన వాక్యము దేవుడు దయచేయుదురుగాక. ఆమేన్. ఆమేన్.